హీరోయిన్ సౌందర్య నటించిన ఆల్ మూవీస్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ లిస్ట్. మొదటి సినిమా ద్వీప బడ్జెట్ 2 కోట్లు పెడితే కలెక్షన్స్ 3 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. రెండవ సినిమా కొండవీటి సింహాసనం బడ్జెట్ 4 కోట్లు పెడితే కలెక్షన్స్ 3 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. మూడవ సినిమా ప్రేమకు స్వాగతం బడ్జెట్ 2 కోట్లు పెడితే కలెక్షన్స్ 3 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. నాలుగవ సినిమా యాత్రకారుడే శ్రద్ధకు బడ్జెట్ 4 కోట్లు పెడితే కలెక్షన్స్ 5 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. ఐదవ సినిమా సీతయ్య బడ్జెట్ 6 కోట్లు పెడితే కలెక్షన్స్ 16 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఆరవ సినిమా కిలిచుండన్ మంపజం బడ్జెట్ 6 కోట్లు పెడితే కలెక్షన్స్ 4 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. ఏడవ సినిమా చొక్క తంగం బడ్జెట్ 5 కోట్లు పెడితే కలెక్షన్స్ 5 కోట్ల 50 లక్షలు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. ఎనిమిదవ సినిమా శ్రీ రేణుకాదేవి బడ్జెట్ 3 కోట్లు పెడితే కలెక్షన్స్ 2 కోట్ల 50 లక్షలు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. తొమ్మిదవ సినిమా శ్వేతనాగు బడ్జెట్ 2 కోట్లు పెడితే కలెక్షన్స్ 1,60,00,000 లక్షలు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. పదవ సినిమా శివశంకర్ బడ్జెట్ 10 కోట్లు పెడితే కలెక్షన్స్ 8 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. 11వ సినిమా అప్తమిత్ర బడ్జెట్ 5 కోట్లు పెడితే కలెక్షన్స్ 25 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 12వ సినిమా అల్లరి ప్రేమికుడు బడ్జెట్ 1,50,00,000 లక్షలు పెడితే కలెక్షన్స్ 4 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 13వ సినిమా భలే బుల్లోడు బడ్జెట్ 1 కోటి పెడితే కలెక్షన్స్ 2 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. 14వ సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు బడ్జెట్ 2 కోట్లు పెడితే కలెక్షన్స్ 6 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 15వ సినిమా రాముడొచ్చాడు బడ్జెట్ 1,50,00,000 లక్షలు పెడితే కలెక్షన్స్ 3 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. 16వ సినిమా మా ఆయన బంగారం బడ్జెట్ 1,50,00,000 లక్షలు పెడితే కలెక్షన్స్ 3 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. 17వ సినిమా ఆరవ ప్రాణం బడ్జెట్ 1 కోటి పెడితే కలెక్షన్స్ 2 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 18వ సినిమా పెళ్లి పీటలు బడ్జెట్ 2 కోట్లు పెడితే కలెక్షన్స్ 4 కోట్లు కలెక్ట్ చేసి హిట్ గా నిలిచింది. 19వ సినిమా శ్రీరాములయ్య బడ్జెట్ 2 కోట్లు పెడితే కలెక్షన్స్ 3 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 20వ సినిమా అనగనగా ఓ అమ్మాయి బడ్జెట్ 2 కోట్లు పెడితే కలెక్షన్స్ 3 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 21వ సినిమా అరుంధతి బడ్జెట్ 1,50,00,000 లక్షలు పెడితే కలెక్షన్స్ 3 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 22వ సినిమా రావణ బడ్జెట్ 3 కోట్లు పెడితే కలెక్షన్స్ 4 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. 23వ సినిమా పెదరాయుడు బడ్జెట్ 3 కోట్లు పెడితే కలెక్షన్స్ 12 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 24వ సినిమా టాప్ హీరో బడ్జెట్ 3 కోట్లు పెడితే కలెక్షన్స్ 5 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది. 25వ సినిమా నా మనసిస్తారా బడ్జెట్ 2 కోట్లు పెడితే కలెక్షన్స్ 3 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ గా నిలిచింది.